హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా లాస్ట్ వీడియోలో ఒక బేసిక్ స్టెప్ నేర్పించి ఆ బేసిక్ స్టెప్ నుంచి ప్రాపర్ డ్యాన్స్ మూమెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చో చెప్పా. బేసిక్ స్టెప్స్ వల్ల యూజ్ ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. బేసిక్ స్టెప్స్ని మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఏ సాంగ్ అయినా సరే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో స్లోగా స్టార్ట్ చేయండి, క్లారిటీ మీద ఫోకస్ చేయండి, ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. ఈరోజు ఇంకొన్ని బేసిక్ మూమెంట్స్ నేర్చుకోబోతున్నాం. అది స్టార్ట్ చేసే ముందు ఒకసారి నమస్కారం చేసేద్దాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పింది గుర్తుంది కదా, మనం డ్యాన్స్ స్టార్ట్ చేసే ముందు ప్రతిరోజు 5 to 10 minutes ఎక్సర్సైజ్ కంపల్సరీ లెగ్స్కి, ఎందుకంటే లెగ్స్ స్ట్రెంత్ కోసం. నెక్స్ట్, డ్యాన్స్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మర్చిపోకుండా నమస్కారం అనేది చేయాలి. చేశాకనే డ్యాన్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఈరోజు మనం ఫస్ట్ స్కిడ్ ఎలా చేయాలి అండ్ దాంతోపాటు ఇంకో మూమెంట్ యాడ్ చేసి చెప్తా మీకు. ఎప్పట్లానే మీరు హిప్స్ మీద హ్యాండ్స్ పెట్టేసుకోండి. మీ లెగ్స్ని షోల్డర్ లెవెల్ కంటే కొంచెం బ్రాడ్ లెవెల్లో ఓపెన్ చేసుకోండి. ఇది క్లోజ్డ్ కదా, ఇది స్టాండింగ్ పొజిషన్ కదా, సో దానికంటే కొంచెం ఎక్కువ, అంటే మీ షోల్డర్ కన్నా కూడా ఇంకా ఓపెన్ అవ్వాలి లెగ్స్ అనేవి. సో అలా పెట్టుకొని మీ హ్యాండ్స్ హిప్ మీద ఉంచుకొని మీ లెగ్స్ని సెంటర్ పాయింట్కి స్కిచ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ 1 అలా స్కిచ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా స్కిచ్ చేశాక ఓపెనింగ్ అనేది 1 2 3 4. ఓకే, అగైన్ మళ్ళీ చూద్దాం. మీ రెండు లెగ్స్ని ఒకేసారి సెంటర్కి స్కిచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, హిప్స్ మీద హ్యాండ్స్ ఉంచుకోండి, హిప్స్ మీద నుంచి హ్యాండ్స్ తీయొద్దు. మీ రెండు లెగ్స్ ఓపెన్లో ఉన్నాయి కదా, ఇప్పుడు అవి స్కిచ్ చేయండి. 1, ఓకే, 1 2 3 4. ఓకేనా? ఈ స్కిడ్ మూమెంట్ మీకు ఆటోమేటిక్గా రావట్లేదు అంటే మీకు 2 స్టెప్స్ చెప్తా, వాటిని కంటిన్యూస్గా ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఈ స్కిడ్ మూమెంట్ వస్తుంది. అదేంటో చూద్దాం. ఫస్ట్ మీ 2 లెగ్స్ ఉన్నాయి కదా, వాటితో సెంటర్కి జంప్ తీసుకోండి డైరెక్ట్గా. జంప్ అంటే 1. ఓకేనా? మళ్ళీ లెగ్స్ ఓపెన్ చేసుకోండి. 2 లెగ్స్ ఒకేసారి రావాలి, ఒక్కొక్క లెగ్ ఒక్కొక్కసారి కాకుండా 2 లెగ్స్ ఒకేసారి జంప్ తీసుకోండి. 1, ఓకే, 2 3 4 5 6. ఇప్పుడేం చేస్తారంటే ఓన్లీ ఒక్క లెగ్తో మీరు స్కిడ్ని ట్రై చేయండి. లైక్ 1. ఇది ఈజీగా ఉంటుంది. ఎందుకు ఈజీగా ఉంటుందంటే మీకు ఆల్రెడీ ఒక లెగ్తో సపోర్ట్ ఉంది, జస్ట్ ఒక లెగ్ని స్కిడ్ చేస్తే చాలు. సో 1, ఓకేనా? లెఫ్ట్ లెగ్తో కూడా ట్రై చేయండి. 2, అగైన్ 3, అగైన్ 4. ఓకేనా? ఫస్ట్ సెంటర్కి జంప్ చేస్తూ 1 ఓపెన్, 2 3 4. హిప్స్ మీద నుంచి చేతులు తీయొద్దు, హిప్స్ మీద చేతులు ఉంచుకోండి. 1 2 3 4. అగైన్ 1 2 3 4 5 6 7 8. సో ఆ జంప్ని ఈ స్కిడ్ని మిక్స్ చేస్తే మీరు జంప్ చేసేటప్పుడు మొత్తం లెగ్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు కదా, కొంచెమైనా ఫ్లోర్కి టచ్ అయ్యేలా చూసుకోండి లెగ్స్ అనేవి జంప్ చేసేటప్పుడు. సో 1, ఓకే, 2 3 4. అలా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫైనల్గా మీకు 1 స్కిడ్ అనేది వచ్చేస్తుంది. వచ్చాక లెగ్స్ ఓపెనింగ్ 1 2 3 4. ఓకే, అగైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 1 2 3 4. ఓకే, మళ్ళీ ఒకసారి 1. లెగ్స్ చూడండి, 2 లెగ్స్ ఒకేసారి 1, అండ్ దెన్ బ్యాక్ సైడ్ 2, మళ్ళీ ఫ్రంట్కి 3, అండ్ దెన్ స్ట్రైట్గా 4. ఈ పొజిషన్కి వచ్చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఒక బేసిక్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ బేసిక్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే లెగ్స్ని అగైన్ మనం షోల్డర్ లెవెల్ కంటే కొంచెం ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకున్నాక లెగ్స్ని క్రాస్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ లెగ్ ఫస్ట్ ఫ్రంట్కి వస్తుంది. 1, అండ్ దెన్ ఓపెన్. ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్ వెళ్తుంది. 2, అండ్ దెన్ ఓపెన్. మీ హ్యాండ్స్ అనేవి హిప్ మీద పెట్టేసుకొని జంప్ చేసి లెగ్స్ని క్రాస్ చేయండి. ఓకే, 1, దెన్ ఓపెన్, 2, అగైన్ 3, దెన్ 4. ఓకే,
ఇలా క్రాస్ చేసేటప్పుడు మీ లెగ్ని ఇలా స్ట్రైట్గా ఉంచకుండా జస్ట్ సైడ్కి మూవ్ చేయండి అనమాట. అంటే ఇప్పుడు రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ క్రాస్ అయ్యాక ఇలా రావాలి, ఇలా స్ట్రైట్గా ఉండకుండా ఇలా రావాలి. ఓకేనా? అండ్ దెన్ ఓపెన్. లెఫ్ట్ లెగ్ ఉంది కదా, లెఫ్ట్ లెగ్ కూడా సేమ్ ఇలా రావాలన్నమాట బ్యాక్ సైడ్ ఉండేటప్పుడు. ఓపెన్. ఒకసారి చూద్దాం లెగ్స్ పొజిషన్ ఎలా వస్తుందో. ఇప్పుడు లెగ్స్ ఓపెన్లో ఉన్నాయి కదా, క్రాస్ చేసి క్లోజ్ చేస్తే 1. ఇప్పుడు ఏమైంది, లెగ్ అనేది సైడ్కి తిరిగి ఉందనమాట, స్ట్రైట్గా లేదు. బ్యాక్ లెగ్ కూడా సేమ్ సైడ్కి తిరిగి ఉంది. అంటే ఒకసారి ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నాం కదా, 1 అంటే ఈ లెగ్ ఇటువైపు ఉంది, ఈ లెగ్ అటువైపు. సో ఇలా క్రాస్ అవ్వాలి, క్రాస్ అయ్యి క్లోజ్ అవ్వాలి లెగ్స్ అనేవి. ఓకేనా? ఒకసారి చూద్దామా. లెగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఒకవేళ క్రాస్ డైరెక్ట్గా రావట్లేదు అంటే ఫస్ట్ మీరు జస్ట్ లెగ్ మూమెంట్ ఎంతవరకు క్రాస్ వస్తుందో అంతవరకు ప్రాక్టీస్ చేయండి. దెన్ ఓపెన్ చేయండి. స్లోగా ఆ మూమెంట్ అనేది పెంచడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు అది ఆ లెగ్ అనేది క్రాస్ అవుతుంది అనమాట ఇలా. ఓకేనా? రెడీ? ఒకసారి మళ్ళీ మూమెంట్ చూద్దాం. లెగ్స్ ఓపెన్లో పెట్టుకోండి. రెడీ? 1 అండ్ దెన్ 2 3 4 5 6 7 8 1 2 3 4. ఇప్పుడు ఇంకో స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్ అర్థమైంది కదా. మీకు ఒకవేళ స్టెప్స్ ఏవైనా అర్థం కావట్లేదు అంటే మళ్ళీ రిపీటెడ్గా పెట్టుకొని చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు అవి వస్తాయి స్టెప్స్ అనేవి. ఓకేనా? థర్డ్ స్టెప్ చూద్దాం. చాలా సింపుల్, ఏం లేదు. మీ రైట్ లెగ్ని ఫస్ట్ ఫ్లోర్ పైనే స్కిడ్ చేయండి. ఎలా అంటే 1, దాన్నే మళ్ళీ సేమ్ పొజిషన్కి పట్టుకెళ్ళండి. 2. ఓకేనా? అగైన్ ఇది చేస్తున్న సేపు కూడా మళ్ళీ మీ హిప్ మీదే మీ చేతులు ఉండాలి. లెఫ్ట్ లెగ్ తీసుకోండి. లెఫ్ట్ లెగ్ తీసుకొని 1, ఓకే, అండ్ దెన్ 2 మళ్ళీ పొజిషన్కి వచ్చేసాం. ఇప్పుడు ఆ స్టెప్ ఎలా చేయలేదు ఒకసారి చూద్దాం. మీ లెగ్ని ఫస్ట్, మీ రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ని టర్న్ చేసుకుంటూ దాన్ని స్కిడ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ దగ్గరికి తీసుకెళ్ళాలి. లెఫ్ట్ లెగ్ని క్రాస్ చేశాక మళ్ళీ వెంటనే లెగ్ని టర్న్ చేసి 3 4. ఓకేనా? అగైన్ లెఫ్ట్ లెగ్ కూడా సేమ్, లెఫ్ట్ లెగ్ని టర్న్ చేస్తూ స్కిడ్ చేయాలి. సో 1, అది రైట్ లెగ్ని క్రాస్ చేశాక టర్న్ చేసి 2 3 4. అంటే 1 2 3 4. ఓకే, 1 2 3 4. అది మూమెంట్ కంటిన్యూస్గా చేస్తే ఎలా వస్తుంది? 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. అర్థమైందా? దాన్ని మనం స్లోగా చూస్తే లెగ్ టర్న్ చేస్తున్నాం, దాన్ని స్కిడ్ చేస్తున్నాం, ఒక లెగ్ని అది క్రాస్ చేయగానే మళ్ళీ టర్న్ చేస్తున్నాం, మళ్ళీ స్కిడ్ చేసి టర్న్ చేస్తున్నాం. సేమ్ ఆపోజిట్ లెగ్ కూడా టర్న్ చేస్తున్నాం, స్కిడ్ చేస్తున్నాం, మళ్ళీ లెగ్ని క్రాస్ అవ్వగానే టర్న్ చేసి స్కిడ్ చేసి టర్న్ చేస్తున్నాం. ఫస్ట్ రైట్ లెగ్తో ప్రాక్టీస్ చేయండి, తర్వాత లెఫ్ట్ లెగ్తో ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇదే ఫాస్ట్గా చేస్తే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా? మనం ఈరోజు 3 స్టెప్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏం నేర్చుకున్నాం? లెగ్స్ని ఎలా స్కిడ్ చేయాలి, దాంతోపాటు ఒక మూమెంట్. సో అదేంటంటే 1 1 2 3 4. అగైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 1 2 3 4. ఓకే, దీని నుంచి ఏదైనా స్టెప్ క్రియేట్ చేయొచ్చా అంటే జస్ట్ సింగిల్ లెగ్తో 1 1 2 3 4. అగైన్ 1 1 2 3 4 1 1 2 3 4 1 1 2 3 4. అలా ఒక స్టెప్ని, మనకు నచ్చిన స్టెప్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దానిలో నుంచే మనకి చాలా స్టెప్స్ వస్తాయి. స్కిడ్లో మీరు చాలా స్టెప్స్ ఆల్రెడీ చూసే ఉంటారు, స్కిడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి స్టెప్స్ చేయొచ్చని. 1 2 3 4 1 2 3 4. ఇలా స్కిడ్ చేస్తూ ఉండే స్టెప్స్ కానీ, లేదా డ్రాగ్ చేయడం ఒక సైడ్ నుంచి 1 2 3 4 1 2 3 4. అలాగే లెగ్ మూమెంట్ ఒకటి చెప్పా కదా, 1 2 3 1 2 3 1 2 3 1 2 3.
అలా చేయడం. సెకండ్ స్టెప్ ఏం చెప్పుకున్నాం? 1 2 3 4. దీన్ని ఒకసారి ఫాస్ట్గా చేసి చూస్తే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. మనం చేసిన బేసిక్ స్టెప్లోనే హ్యాండ్ని, హెడ్ని, బాడీని ఇంక్లూడ్ చేస్తే ఒక మంచి స్టెప్ అనేది క్రియేట్ అయింది. అది ఎలా అంటే 1 2 3 4 5 6 7 8 అలా. థర్డ్ స్టెప్ ఏం చేసాం? 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. మీరు ఇప్పుడు చెప్పిన ప్రతి బేసిక్ స్టెప్ని మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూస్తూ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే బేసిక్ స్టెప్స్ ఎంత బాగా నేర్చుకుంటే మీకు సాంగ్ అనేది అంత ఈజీ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ టుడే. డోంట్ రష్, స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఫుట్ వర్క్ని ఫీల్ అవ్వండి. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లేదా ఈ వీడియోలో చెప్పినట్టు సో ఈ చిన్న చిన్న బేసిక్ మూమెంట్స్తోనే బ్యూటిఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా నా నమస్కారం వీడియో చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి నమస్కారం వీడియోని చూసేసేయండి. అది మీకు డ్యాన్స్ మీద డిసిప్లిన్ని అండ్ రెస్పెక్ట్ని పెంచుతుంది. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఈ పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ అనేవి ఆన్లో ఉంచుకోండి. అండ్ ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది వెంటనే కామెంట్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.